హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మోనాలిసా నాయక్. నా యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం చేస్తున్నాను. జీవితంలో ఎప్పుడు ఒకసారి మనకి హెయిర్ ఫాల్ సమస్య కనిపిస్తుంది. ఆ టైంలోనే ఏం చేయాలో ఏం చేయకూడదు ఏమీ అర్థం కాదు. అందుకని మేము డాక్టర్ పక్కనే వెళ్తాము. డాక్టర్ ఏమంటే ప్రిస్క్రైబ్ చేసుకొని కొన్ని మెడిసిన్ రాసి పంపించేస్తారు. అంటే డీటెయిల్స్ కానీ అంత సమాధానం చెప్పడు. కాబట్టి మీరు బాగా టెన్షన్లోనే వచ్చేస్తారు. ఆ టైంలోనే మీరు వచ్చి గూగుల్, యూట్యూబ్ అని సర్చ్ చేసుకొని చాలా రకాలు మనకి సమాధానం చూస్తారు. కానీ ఏమీ ఉపయోగంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ని పొల్యూషన్ కోసం, లేకపోతే విటమిన్ ప్రాబ్లమ్కి, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్కి, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం, లేకపోతే తప్పుగా హెయిర్ రొటీన్ మెయింటైన్ చేయడం వల్ల వస్తుంది. అది ఏమీ అర్థం కాదు. ఈ వీడియోలో నేను హెయిర్ కోసము ఎట్లా కేర్ తీసుకోవాలి, ట్రిక్స్ అండ్ టిప్స్ అన్నీ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా చూడండి. మీకు హెయిర్ ఫాల్లోనే చాలా బెనిఫిట్ వస్తుంది. జుట్టు కోసం డైట్ అండ్ న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలి దానికోసము మేము డిస్కషన్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సీజనల్ ఫుడ్ అని తీసుకోవాలి. ఎక్కువ కాస్ట్లీ ఐటమ్ తినకూడదు. అంటే ఏది మార్కెట్లో చీప్గానే అమ్ముతారు, బాగా ఫ్రెష్గానే అమ్ముతారు. ఆ టైంలోనే ఆ వెజిటేబుల్, ఆ ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. అదే తింటే మనకి జుట్టుకి బాగా బెనిఫిట్ ఉంటుంది. ప్రోటీన్ రిచ్ డైట్లోనే ఉండాలి. అంటే దీన్ని వాడిన వల్ల మన జుట్టులోనే కెరాటిన్ అని ఫార్మ్ అవుతుంది. దానివల్ల మన జుట్టు హెల్తీ అండ్ సిల్కీగా ఉంటుంది. ఇది మనకి ఎగ్స్లోనే, పాల్లోనే, పన్నీర్లోనే అండ్ చాలా రకాలు పప్పులోనే కూడా దొరుకుతుంది. భోజనంలో ఐరన్ అండ్ జింక్ ఎక్కువ ఉండాలి. దీనివల్ల మన జుట్టుకి విటమిన్ రిలేటెడ్ డెఫిషియన్సీ పూర్తిగానే అవుతుంది. అంటే బాగా విటమిన్స్ అని దొరుకుతుంది. ఇవన్నీ మనకి కూరగాయలో పంకిన్ సీడ్, బెల్లం, డేట్స్ ఈ అన్నిటిలోనే దొరుకుతుంది. మీ భోజనంలో ఒమేగా 3 అండ్ బయోటిన్ అనేది విటమిన్ ఎక్కువ ఉండాలి. ఇది మనకి వాల్నట్లో, ఆల్మండ్లో, ఫ్లాక్సీడ్లో అన్నిటిలోనే బాగా దొరుకుతుంది. మీ బాడీకి బాగా హైడ్రేట్ చేయాలి. అంటే రోజుకి 3 లీటర్ వాటర్ బాగా తాగితే మీ జుట్టు డ్రైనెస్ అనేసి పోతాయి. తర్వాత సిల్కీ సైన్ కానీ కూడా ఉంటుంది. చూద్దాము లైఫ్ స్టైల్ అండ్ రొటీన్ హెయిర్ కేర్. అంటే మీ హెయిర్కి ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచి ఆయిల్తోనే ఆయిల్ మసాజ్ చేస్తూనే ఉండాలి. ఇది చెట్టుకి నీళ్ళు ఎట్లా మనకి కావాలి మంచి పూలు కోసము, అట్లాగే మనకి ఫ్రెష్ షైనీ హెయిర్ కావాలంటే మనకి బాగా ఆయిల్ అప్లికేషన్ చేయాలి. అంటే రోజు మార్చి రోజు నైట్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది మన ఆయుర్వేదంలోనే చాలా మంచి మంచి ఆయిల్స్ అనే ఉంది. అట్లా అయినా మహాభృంగరాజ్ ఆయిల్, భృంగాములకి ఆయిల్, అయున్నది కేరం, తర్వాత నీలి భృంగది ఆయిల్, ఇవన్నీ చాలా రకాలు ఆయిల్స్ అన్నీ ఉంది. మీ జుట్టులోనే డాండ్రఫ్ అని ఫార్మ్ అయితే దాంట్లోనే 1 స్పూను నీమ్ ఆయిల్ కూడా కలిపేసి పెట్టుకోవచ్చు. చాలామంది కంప్లైంట్ చేస్తారు, నైట్ పూట అప్లై చేస్తే మనకి జుట్టు బాగా రాలిపోతాయి. అట్లాగే కాదండి. అంటే వీక్ హెయిర్ ఆల్రెడీ ఉన్న వీక్ హెయిర్ ఇది జుట్టు ఆయిల్ పెట్టిన వల్ల మీరు రాలిపోతాయి. అందుకని మీరు లైట్గానే గోరువెచ్చగా చేసుకొని లైట్గానే మసాజ్ చేసుకుని ఉండాలి. లేకపోతే బాతింగ్ చేసిన 1 గంట 2 గంట ముందు అప్లై చేసి తర్వాత కూడా బాత్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి షాంపూ. ముందు రోజు ఆయిల్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మీకే షాంపూ చేయాలి. అది పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ షాంపూలోనే చేయాలి. అది చేస్తేనే మనకి జుట్టుకి బాగా కెమికల్స్ కాకుండా సాఫ్ట్గానే అట్లా ఉంటుంది. అందుకని మీరు సికాకాయ అయినా, నీమ్ అయినా, రిఠా అయినా, అట్లాగే రిలేటెడ్ కంపోజిషన్ షాంపూ అని ఉంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు మంచి కండిషనర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే కండిషనర్ అంటే మైల్డ్గానే ఉండాలి. అది రూట్లోనే అప్లై చేయకూడదు, జుట్టు సాఫ్ట్లోనే అప్లై చేయాలి. అది చేస్తే మనకి బాగా సిల్కీగానే వస్తుంది.
అది లేకపోతే మీరు ఉసిరికాయ బాయిల్ చేసుకొని దాని వాటర్ కూడా మీరు జుట్టులోనే కొంచెం పెట్టేసి ఒక 5 మినిట్ అట్లా నానబెట్టేసి తర్వాత నార్మల్ వాటర్లోనే వాష్ చేసుకోవచ్చు. లేకపోతే అప్పుల్ సైడర్ విnegar ఉంది కదా, అది ఒక స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలోనే కలిపేసి అది జుట్టులోనే పూసేస్తే కొంచెం ఒక 5 మినిట్ అట్లాగే నానబెట్టేసి హెడ్ బాత్ చేసుకోవచ్చు. అట్లాగే చేస్తూనే ఉంటే మనకి జుట్టులోనే పైన ఒక మంచి లేయర్ ఫామ్ అవుతుంది. దానివల్ల మనకి సన్ ప్రొటెక్షన్ అనేసి పొల్యూషన్ ప్రొటెక్షన్ అనేసి ఉంటుంది. అని షాంపూ చేసిన వల్ల మనకి డాస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి, డాండ్రఫ్ ప్రాబ్లమ్ అయినా పోతాయి, తర్వాత పేలు అని ఉంటే కూడా అది కూడా పోతాయి. నెక్స్ట్ వచ్చి మంచి హెయిర్ ప్యాక్ అని వీక్లీ వన్స్ కైనా లేకపోతే 15 డేస్కి వన్స్ అయినా అప్లై చేసేయాలి. అది మనకి హిన్నా, భృంగరాజ్, ఆమ్లా, మందార పూలు పౌడర్, మెంతులు ఇవన్నీ కలిపేసి ఒక మంచి పేస్ట్ చేసుకొని జుట్టు రూట్ పార్ట్లోనే అప్లై చేసుకొని అదే 1 గంట 2 గంట అట్లాగే ఉండాలి. తర్వాత ఆ రోజు అట్లాగే ఊరికే హెడ్ బాత్ చేసుకొని నైట్ పూట ఆయిల్ పెట్టుకుంటాము. తర్వాత నెక్స్ట్ డేనే షాంపూ చేయాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే అలాంటి ప్యాక్ పెట్టుకొని వెంటనే మీరు షాంపూ చేస్తారు. అది కాదు, అది చేస్తే దీనికి ఎఫెక్టివ్నెస్ అనేసి పోతాయి. అందుకే ఏ రోజు ప్యాక్ పెడతాము ఆ రోజు సింపుల్ ఖాళీ హెడ్ బాత్ చేసుకొని వదిలేయాలి. దాని తర్వాత ఆ డే నైట్లోనే మనకి ఆయిల్ అప్లికేషన్ చేసి నెక్స్ట్ డేకి షాంపూ చేయాలి. ఏ రోజు షాంపూ చేస్తామో ఆ రోజు నైట్కి అలోవెరా జెల్ సింపుల్గానే అప్లై చేసి వదిలేయాలి. అది మనకి జుట్టుకి కూలింగ్నెస్ అనేసి పోతాయి. అందుకని పిత్తం దోషం కొంచెం కంట్రోల్ అవుతాయి. అందుకని మీకు జుట్టుకి బాగా సిల్కీ షైన్ అండ్ బాగా పెరుగుతుంది. నెక్స్ట్ మీ జుట్టుకి ట్రిమ్మింగ్ అనేది చేయాలి. అంటే మంత్లీ ఒకసారి అయినా 2 మంత్కి ఒకసారి అయినా లాస్ట్ పార్ట్లోనే కొంచెం లైట్గానే కట్ చేస్తే అది స్ప్లిట్ ఎండ్ అని పోతాయి. అందుకని ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత మేజర్ కండిషన్ ఏమంటే స్ట్రెస్ తీసుకోకూడదు. ఎక్కువ టెన్షన్ అయినా మనకి జుట్టు కూడా రాలిపోతాయి. అందుకని మైండ్ కామ్నెస్ కోసము మెడిటేషన్ అయినా యోగా అయినా ప్రతిరోజు మీ రొటీన్ లైఫ్లోనే యాడ్ చేస్తే మీ జుట్టు ప్రాబ్లం బాగా సమాధానం అవుతుంది. తర్వాత మీరు కొన్ని మాటలు అవాయిడ్ కూడా చేయాలి. ఈ అవాయిడ్ చేసుకున్న ఏమంటే హాట్ వాటర్లోనే బాత్ చేసుకోకండి. అంటే ఎప్పుడు కూడా జుట్టు మీరు వాష్ చేస్తారు, మీరు నార్మల్ టు కొంచెం కూలింగ్ వాటర్ ఉండాలి కానీ హాట్ వాటర్ ఉండకూడదు. దాన్ని వాడితే మీరు ఆ జుట్టు రూట్ అనేసి వీక్ అయిపోతాయి అండ్ వీక్ హెయిర్ కూడా రాలిపోతాయి. ఎప్పుడు కూడా హీటింగ్ మెషిన్ అండ్ స్టైలింగ్ అపరేటర్స్ అన్ని యూజ్ చేయకూడదు. ఇది చేస్తే మీరు జుట్టు పైన కెరటిన్ లేయర్ ఉంటుంది కదా, అది కూడా డ్యామేజ్ అయిపోతాయి. కాబట్టి డిహైడ్రేట్ అయ్యి మీ జుట్టు బాగా డ్రైనెస్ కూడా వచ్చేస్తుంది. వెట్ హెయిర్లోనే ఎప్పుడు కూడా కోంబింగ్ చేయబాకండి. బాగా డ్రై అయిపోయినాక తర్వాత మీరు కోంబింగ్ చేయాలి. ఎప్పుడు కూడా మీరు హార్డ్ క్లాత్లోనే జుట్టు తుడచకూడదు. మీరు సాఫ్ట్ కానీ అండ్ కాటన్ క్లాత్లోనే బాగా లైట్ కానీ అట్లాగే మీరు జుట్టుకి తుడిచేయాలి. ఎప్పుడు కూడా బాగా టైట్గానే చేసుకొని జుట్టు అట్లాగే బైండ్ చేయకండి. టైట్ చేసిన వల్ల మీ జుట్టుకి బాగా స్ట్రెయిన్ కూడా వస్తుంది. అందుకని జుట్టు కూడా రాలిపోతాయి. అంటే ఎస్పెషల్లీ నైట్లోనే పడుకునేటప్పుడు జుట్టు ఎప్పుడు కూడా బైండ్ చేసి పడుకోకూడదు. స్ట్రెట్నింగ్ కోసం, స్మూత్నింగ్ కోసం కెరాటిన్ బేస్డ్ ఇవన్నీ హెయిర్ ట్రీట్మెంట్స్ అని తీసుకోపాకండి. ఇది మొత్తం న్యాచురల్గానే హోమ్లోనే కూడా మీరు చేసుకోవచ్చు. పర్మనెంట్గానే కూడా వస్తుంది. పార్లర్ వెళ్ళి అంత ఖర్చం పెట్టిన అవసరం లేదు. అది చేస్తే మీరు డబ్బులు కూడా పోతాయి, జుట్టుకి కూడా బాగా నష్టం కూడా ఉంటుంది. తర్వాత లాస్ట్ వచ్చి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లోనే జుట్టు కోసము మంచి మెడిసిన్ ఉంది. ఎట్లా అయినా ఆమ్లా ఉంది, భృంగరాజ్ ఉంది, నరసింహ రసాయనము అట్లాగే మీరు భోజనంలోనే యాడ్ చేస్తూనే ఉంటే అది సప్లిమెంటరీ రిజల్ట్ కూడా. ఆయుర్వేదిక్లోనే పంచకర్మ ట్రీట్మెంట్ కూడా ఉంది, శిరోధర అనేది ఉంది, నస్య అనేది ఉంది. దీంట్లోనే మా హెయిర్ సర్క్యులేషన్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి బాగా జుట్టు కూడా మీకే హెల్తీ కానీ గ్రోత్ కానీ బాగా ఉంటుంది. ఇవన్నీ బాగా ఫాలో చేసుకోవాలి.
కెమికల్ ప్రొడక్ట్స్, హార్డ్ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేయకుండా ఆయుర్వేదిక్లోనే సాఫ్ట్గా, మైల్డ్గాని న్యాచురల్ థింగ్స్ అన్నీ ఉంది. దానికి మీరు యూజ్ చేసుకోండి అండ్ హ్యాపీగానే ఉండండి. ఇవన్నీ మీకు హర్బల్ ప్రొడక్ట్స్ కావాలంటే మన హాస్పిటల్ ఆరోగ్యం ఆయుర్వేదిక్ హాస్పిటల్కి రండి. అండ్ స్మైలీ ఆయుర్వేదిక్ ఫార్మసీ నుంచి ఇవన్నీ అవైలబుల్గానే ఉంది. రెడీమేడ్గానే తయారు చేసిన హెయిర్ ప్యాక్స్ అన్ని పెట్టినాము. మైల్డ్ షాంపూ కూడా ఉంది అండ్ చాలా రకాలు మెడికేటెడ్ హెయిర్ ఆయిల్ కూడా ఉంది అండ్ మెడిసిన్స్ కూడా ఉంది. పంచకర్మ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ ఉంది. రండి అండ్ ఉపయోగంగా తీసుకోండి. అండ్ దూరం ఉండే వాళ్ళు కూడా మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకోవచ్చు. అండ్ ఫోన్ నెంబరు దీని స్క్రీన్లోనే ఉంది. దీనికి కాంటాక్ట్ చేసుకోవాలి. కాంటాక్ట్ చేస్తే మేము మీకే కొరియర్ వల్ల ఈ వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్, జై ఆయుర్వేదం. ధన్యవాదం.